వచ్చేసా కుల్ఫీ తెచ్చేసా మన సమ్మర్ స్పెషల్ సిరీస్ లో భాగంగా ఇది ఎపిసోడ్ నెంబర్ 3. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మలై కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మరుగుతున్న వాటర్ లోకి కొన్ని బాదం పప్పులు వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఉడికించడం వల్ల బాదం పప్పుల పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి 2 గ్లాసెస్ పాలు పోసి మరుగుతూ ఉండనివ్వండి. ఉడికించిన బాదం చల్లారిన తర్వాత తొక్క చేసి మిక్సీ జార్ లోకి తీసుకోండి. దీంట్లోనే పిస్తా కాజు కొన్ని పాలు పోసి మెత్త గ్రైండ్ చేసి రెడీగా పక్కనించండి. మరుగుతున్న పాలల్లోకి మీ టేస్ట్ సరిపడే షుగర్ ని యాడ్ చేయండి. గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ని వేసి తిప్పుతూ చిక్కబడేంత వరకు మరిగించాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిక్కబడితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో వరకు ఫ్రెష్ మలైని వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని కుల్ఫీ మాల్స్ లోకి వేసి ఫిల్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మాల్స్ సెట్ లేకపోతే ఇంట్లో ఉండే టీ గ్లాసెస్ లోనే కుల్ఫీ రెడీ చేసుకోవచ్చు. గ్లాసెస్ లో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బటర్ పేపర్ తో కవర్ చేసి పైనుంచి ఐస్ క్రీమ్ స్టిక్ ని పెట్టేసేయండి. కుల్ఫీ మాల్స్ ని ఫ్రీజర్ లో పెట్టి 12 అవర్స్ అలా వదిలేసేయండి. కుల్ఫీ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. 12 అవర్స్ తర్వాత నార్మల్ వాటర్ లో కొద్దిసేపు డిప్ చేస్తే కుల్ఫీ మౌల్డ్ నుంచి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. అంతేనండి, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మలై కుల్ఫీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.